హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదు. మరి గణాని మక్కలు ఇరగదీస్తానని చెప్పి మక్కలు ఇరగొట్టి జైల్లో పెట్టి ఓచలు లెక్క పెట్టిస్తానని చెప్పి హెచ్చరించిన హెచ్ సిద్ధు సూపర్ కదా, అదిరిపోయింది. మరి ఇంకెందుకు, అలాగే మరి సిద్ధు గణాన్ని బాగా ఇరక్కొట్టించాలనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన రివ్యూలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సిద్ధు ప్రేరణ వాళ్ళ ఇంటికి వస్తాడు. బాబు, నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి ఇంకా వెళ్తుంది లోపలికి ఇందిర. అప్పుడే ప్రేరణ, ఏంటి సిద్ధు, ఏం పని మీద వచ్చావు అనగానే, నీతో మాట్లాడాలి ప్రేరణ అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ మాటకి సరే పద గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇద్దరు బయటకు వస్తారు. ఇంకా వచ్చినప్పుడు, ప్రేరణ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇంత ఆనందానికి కారణం నువ్వే ప్రేరణ. అసలు వాడికి మామూలుగా మనం కొట్టలేదు, దెబ్బ మీద దెబ్బ తగిలి కూరలు పీకేసినట్టు అయింది. ఇప్పుడు వాడిని డిపార్ట్మెంట్ వాళ్ళు సస్పెండ్ చేశారు ప్రేరణ. ఇప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. నాకు చాలా సంతోషంగా ఉంది. లేదంటే వాడు నా చెల్లెలి సాహితిని మోసం చేయాలి అనుకున్నాడు, మా అమ్మని నన్ను దూరం చేయాలి అనుకున్నాడు. ఇప్పుడు వాడే వాళ్ళ అమ్మకి దూరం అయ్యి సస్పెండ్ అయ్యి జాబ్ లేకుండా రోడ్డు మీద అడుక్కునేవాడిలాగా తిరుగుతాడు అని చెప్పేసి, లేకపోతే నేను ఒంటరిని అయిపోయేవాడిని కదా ప్రేరణ, ఎంత పని చేశాడు అని చెప్పేసి అని, నువ్వు లేకపోతే నిజంగా ఒంటరిని అయిపోయేవాడిని అని చెప్పేసి అంటాడు. అయ్యో సిద్ధు, నువ్వెందుకు ఒంటరి వాడిపోతావు? నిన్ను ఎవరు అవునన్నా కాదన్నా నీ ఆలోచనలు, నీ నడవడికంతా నాకు తెలుసు. నువ్వు చాలా మంచివాడివి కాబట్టి నీకెప్పుడు నేను అండగా ఉంటాను, నీ వెనకాల నేను ఉంటాను. నువ్వెందుకు ఎప్పటికీ ఒంటరివి కాదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను విడిచి నిన్ను వదిలిపెట్టి ఉండను, నీ వెన్నంటే నడుస్తాను అని చెప్పేసి భరోసా ఇస్తూ ఉంటే, అలా మరింత ధైర్యాన్ని ఇస్తున్న ప్రేరణను చూసి ఒకేసారి ఎమోషనల్ అవుతాడు సిద్ధు. వెంటనే చేతులు పట్టుకుని థ్యాంక్స్ చెప్పిన సిద్ధు హాగ్ చేసుకుంటాడు. ఇంకా అలా హాగ్ చేసుకునేసరికి ప్రేరణ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా కాఫీ తీసుకుని వచ్చిన ఇందిర ఆ సన్నివేశాన్ని చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అవుతుంది. నోట మాట రాదు. వాళ్ళిద్దరిని అంటే సిద్ధు హగ్లో మరి ప్రేరణ ఉండేసరికి అది చూడటానికి ఇంకా ఇందిరకి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. చేతిలో కాఫీ కప్పులని టప్మని కింద పడేస్తుంది. ఒక్కసారిగా ఆ సౌండ్కి సిద్ధు తిరిగి చూస్తాడు. చూసేసరికి వాళ్ళిద్దరిని అలా చూసేసరికి చాలా కోపంతో వస్తుంది ఇందిర. రావడంతోనే ప్రేరణ చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టేసరికి సిద్ధు, ఆంటీ ఏంటి మీరు అనేసరికి చెయ్యి ఆపి మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేస్తుంది. ఏంటి ఆంటీ అని అనగానే, ప్లీజ్ నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు అని చెప్పేసి అంటుంది. ఇంకా అక్కడే ఉంటాడు సిద్ధు. నీకే చెప్తున్నాను బాబు, దండం పెట్టి చెప్తున్నాను, వెళ్ళిపో బాబు ఇక్కడి నుంచి అని చెప్పి అనేసరికి అప్పుడే అక్కడికి సుధా కూడా వస్తాడు. సుధాని చూసి ఒక్కసారిగా ఏంటి అక్క ఇలా చేస్తుంది అని చెప్పి అనేసరికి ఇంకా సిద్ధు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేరణ, నేనేం చేశానని నన్ను కొట్టావు అని చెప్పి అనేసరికి, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇంకా చూడమ్మా, నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ప్రేరణ. ఇంకా సుధా వచ్చి, ఏంటి అక్క ప్రేరణని అలా కొట్టావేంటి, అసలు తనేం చేసింది, నీ కోపానికి కారణం ఏంటి అని చెప్పి అడిగేసరికి, ఏం లేదురా, నీకు ప్రేరణ మీద అనుమానమా అని చెప్పి అడుగుతాడు. అబ్బే అనుమానం కాదురా, ఈ సొసైటీ చూసిన వాళ్ళు దాన్ని తప్పుగా అనుకోకూడదు, నాలాంటి పరిస్థితి దానికి రాకూడదు అని ఏడ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో చూసావా, నా భర్త అని చెప్పుకోలేని స్థితి, నా పిల్లలు నాన్న అని పిలవలేని పరిస్థితి. ఆ గణగాడు మమ్మల్ని ఎంత ఘోరంగా హింసిస్తున్నాడో చూస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఆ సిద్ధు పెద్దింటి వారసుడు మా ఇంటికి వస్తున్నాడు, ప్రేరణతో స్నేహం చేస్తున్నాడు. ఎప్పుడైనా ప్రేరణలో ఎటువంటి ఫీలింగ్స్ లేకపోయినా ఆ అబ్బాయి ఫీలింగ్స్ మారచ్చు, ఆ అబ్బాయికి ప్రేరణ మీద దృష్టి రావచ్చు. అప్పుడు ఈ సొసైటీ డబ్బున్న కుర్రాడిని మా అమ్మాయి వరలు వేసుకుందని, ఇంటికి రప్పించుకుంటున్నామని ఎన్నో మాటలు మాట్లాడతారు. అప్పుడు ఇదిగో ఇలాంటి పరిస్థితి నా కూతురుకు కూడా వస్తుంది. ఆడపిల్ల కన్న తల్లిగా భయపడి
దాని హద్దుల్లో అది ఉంటుందని, ఆ అబ్బాయి హద్దుల్లో అబ్బాయి ఉంటాడని, అందుకే ప్రేరణని కొట్టాల్సి వచ్చింది. సిద్ధుని కూడా వెళ్ళిపోమనాల్సి వచ్చింది. అక్క, ఎవరేమనుకున్న ప్రేరణ సంగతి నీకు తెలుసు కదక్క. తెలుసురా, కానీ ఇప్పుడు నేను ఎలాంటిదన్నో నీకు తెలీదా? మరి నాకేంటి ఈ పరిస్థితి? నా పిల్లలకేంటి ఇలాంటి దుస్థితి? ఇవన్నీ తలుచుకుంటే నా కూతురి జీవితం అలా కాకూడదని నా బాధరా అని చెప్పేసి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా సుధా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి ఈశ్వరికి. ఏంటండి, మీ అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేశాడంట కదా, చంపాలనుకున్నాడంట కదా, ఒక ఎస్ఐ అయ్యుండి ఇంత దారుణమా అని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇందిరని ఈశ్వరిని బాగా గుక్క తిప్పుకోలేకుండా చేస్తారు. ఇంకా అక్కడే ఆలోచిస్తున్న గణ టీవీలో వాడికి జరిగిన అనుమానం మొత్తం ఆ మీడియాలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ వాడు బాగా కారాలు మిరియాలు నూరుతూ ఉంటాడు. ఛీ, సిగ్గులేదట్రా, టీవీ చూసుకుంటూ కూర్చున్నావు. నీకోసం మన బంధువులు కాని వాళ్ళు అందరూ ఫోన్లు చేసి ఎంత అవమానంగా మాట్లాడుతున్నారో తెలుసా? అసలు ఇవన్నీ విన్ని ఎలా తట్టుకుంటున్నావురా? నిజంగా నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక ఆడపిల్ల, నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక ఆడపిల్లకి మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది? తప్పు చేసావురా. ఆ వర్షాన్ని ప్రేమించడం పెద్ద తప్పు, పెళ్లి చేసుకుంటానంటే ఇంకా తప్పు, సాహితిని పెళ్లి చేసుకోవడం అంటే కూడా తప్పే. ఇప్పుడు నీ నీ నిజస్వరూపము ఈ ప్రపంచానికి తెలిసిపోయింది. మా పరువంతా తీసావు కదరా. నీ కారణంగా మా పరువు పెరుగుతుందేమో అనుకున్నాను. అమ్మా ఏంట్రా అమ్మా, రేపో మాపో నాకు ప్రమోషన్ వస్తుంది, మంచి మంచి పోస్టులు వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తాను వాళ్ళకి, నువ్వేం కంగారు పడుకు అనగానే సుధా అప్పుడే లెటర్ తీసుకుని వస్తాడు. లేదు సార్, మీకు ప్రమోషన్ రాదు సార్ అని చెప్పేసి అంటాడు. ఏయ్, ఏంటి ప్రమోషన్ రాదంటున్నావేంటి అనగానే, అవును సార్, ఇదిగో ఈ లెటర్ చూస్తే మీరే చెప్తారు అని చెప్పి లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ చదువుతూ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు గణ. ఇంకా వెంటనే, ఏముందిరా సుధా ఆ లెటర్లో, నువ్వేనా చెప్పు అనగానే, మేడం, గణ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేశారు. మా డిపార్ట్మెంట్ మొత్తం ఇతనికి సపోర్ట్ చేయటం లేదు. ఎందుకంటే మీడియాలో వచ్చిందంత వర్ష ఇతని మీద కంప్లైంట్ పెట్టింది కదా, అందుకని అంతా డిపార్ట్మెంట్కి ఎగనిస్ట్ అయిపోయాడు, అందుకే సస్పెండ్ చేశారు అని చెప్పాను. కానీ అసలు ఇప్పుడప్పుడే పోస్టింగ్ కూడా రాదు అని చెప్పేసి అనేసరికి గొంతు పట్టుకుంటాడు గణ. ఇవన్నీ నువ్వెలా చెప్తావురా అని చెప్పేసి, ఇంకా అలా అనేసరికి నువ్వేలా చెప్తావురా అనగానే, ఒరే గణ, నీ కోపమంతా సుధా మీద చూపిస్తావేంట్రా? చేసిన నిర్వాహకం అంతా నువ్వు చేసావు కదా, నువ్వు చేసిన దానికి నేను వాళ్ళు సస్పెండ్ చేశారు, అంతేగాని ఏదో సుధా చేసిన దానివల్ల కాదు కదా అని చెప్పి, నువ్వు వెళ్ళి సుధా అని చెప్పి సుధాని పంపిస్తారు. చూడు, నువ్వు మీ నాన్నకి ఇంత ఘోరంగా పరువు తక్కువ చేస్తావని అసలు ఊహించలేదు. అసలు ఇదేం బతుకురా, నీకేంట్రా ఈ పాడు బుద్ధి? అసలు అది ఆ ప్రేరణ ముందు నాకు తలెత్తుకోలేకుండా చేస్తున్నావు కదరా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అమ్మ, నువ్వు బాధపడకు, నేను ఎటువంటి ఇది చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా కేఫ్లో ఒంటరిగా కూర్చుంటాడు సిద్ధు. ఇంట్లో కూడా ప్రేరణ ఒంటరిగా కూర్చుని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా నా కారణంగా పాపం ఆంటీ ప్రేరణని చెంప పక్కలు కొట్టారు, తనకు నేను సారీ చెప్పాలి అని చెప్పి ఫోన్ తీసి ప్రేరణకి ఫోన్ చేస్తూ ఉంటే ప్రేరణ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. ప్రేరణ కూడా ఆలోచిస్తూ ఉంటుంది, అమ్మ ఎందుకు ఇలా చేసింది అని చెప్పేసి. ఇంకా అదేంటి ప్రేరణ 3 సార్లు చేసినా కూడా ఎత్తటం లేదు అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా బాగా డ్రింక్ చేసి గణ కెఫే మీదకి వస్తాడు. ఒరే సిద్ధు, రారా బయటికి రా, నువ్వో నేను తేల్చుకుందాం అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంకా బయటకు వచ్చిన సిద్ధు, ఏయ్, నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసా? డ్రింక్ చేసి ఇక్కడికి వస్తావా? అయినా నీకేం తెలుస్తుంది మర్యాద? నువ్వు ఎస్ఐ అయితే అయ్యావు, కానీ నువ్వు ఒక డ్రింకర్వి. నీకు ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలో ఏంటో అస్సలు నీకు తెలీదు అని చెప్పి ఇదిగో, నాకు గనక కోపం వచ్చిందనుకో మీ పోలీస్ స్టేషన్లో పెట్టించి మక్కలు ఎరగొట్టించి ఊచలు లెక్క పెట్టిస్తాను. ఏంట్రా నువ్వు నాకు లెక్క పెట్టించేది? అయినా నువ్వు ఆ ప్రేరణ కలిసి నా జీవితంతో ఆడుకుంటారా? నా మీద కంప్లైంట్ పెట్టిస్తారా? నన్ను సస్పెండ్ చేపిస్తారా? మీ అంతు చూస్తాను కదా అనగానే, ఎవరంతు ఎవరు చూశారో కనిపిస్తుందిలే అని చెప్పేసి అంటాడు.
కనిపించడం ఏంటి? ఇప్పుడేదో మీరు తాత్కాలికంగా నా మీద విజయం సాధించొచ్చు, కానీ జీవితంలో మీ ఇద్దరికి చావు దెబ్బ కొడతాను అని చెప్పేసి అంటాడు. చావు దెబ్బ? అది నీకు తగలకుండా చూసుకో అని చెప్పేసి అంటాడు సిద్ధు. అరే సిద్ధు, నిన్ను నిన్ను వదలను, ఆ ప్రేరణని అస్సలు వదలను. భయం అంటే ఏంటో, అసలు వణుకంటే ఏంటో, దడంటే ఏంటో పుట్టిస్తాను. అది ఈ గణ. ఆ తర్వాత నీ దగ్గరకు వస్తాను, నీకు నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందన్నది తెలియచేస్తాను అనగానే, ఆల్రెడీ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం, దానికి నువ్వు తాళలేక ముప్పతిప్పలు అవుతూ ఇదిగో ఇలా రోడ్లు పట్టుకుని బాగా తాగేసి రోడ్ల మీద తిరుగుతున్నావు. ఇలా తిరుగుతూ ఏ యాక్సిడెంటో చేస్తావు. నీ డిపార్ట్మెంట్ వెళ్ళి వచ్చి నీకు సంఖ్యలు తీసుకుని వెళ్ళి నీ స్టేషన్లో నిన్నే పెట్టి చావు కొడతారు. ఇంకా అంతకంటే ఏం కావాల్సిందే ఉంటుంది అని చెప్పేసి అంటాడు. రారా చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం అని చెప్పానంగానే చూద్దాం అని చెప్పేసి ఇద్దరు శపథం చేసుకుంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా బాగా బాధపడుతూ ఉంటుంది ఇందిర. ఇంకా ప్రేరణ కూడా ప్రేరణ రూమ్లో బాధపడుతూ ఉంటుంది. ఏంటక్క, ఎందుకు ఇలా పాడుతున్నావు అనగానే, ఏంట్రా ఇప్పటి వరకు ఆ గణగాడు మన మీద మామూలు కోపంతోనే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఇది వర్షతో కంప్లైంట్ పెట్టించి మీడియా అదంతా చూసేసరికి వాడు ఒక్కసారి బుసలు కొడతాడు. మన కుటుంబాన్ని ఏం చేస్తాడో. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చింది దేనికిరా మేము? ఆ కుటుంబానికి దగ్గరయ్యి ఆ నాన్నని పిల్లల దగ్గర చేయాలని ఏదో ఆశపడుతున్నాము. అలాంటిది వాడితో గొడవ పెట్టుకుంటే వాడి జీవితంలో వాళ్ళ నాన్నని కలవనిస్తాడా, నాన్నని పిలుపునిస్తాడా? మరి ఇవన్నీ తెలీదా ప్రేరణకి? వాడితో గొడవ పెట్టుకోవడం ఏంటి? ఒక సమస్యకి 2 సమస్యలు చేయటం ఏంటి? అసలే ఇప్పటికే సమస్య ఇంత పెద్దదై కూర్చుంది. ఇంకా రాను రాను దీన్ని తగ్గించాలే కానీ ఇది పెరగడానికి చూస్తూ ఉంది అని చెప్పేసి అంటుంది. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.